వైఎస్ జగన్ కు ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. విద్యాశాఖ గురించి జగన్ ఉపన్యాసం ఇవ్వటం వింతగా ఉందని, గతంలో మీ నిర్ణయాలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయని దుయ్యబట్టారు. మీ నిర్ణయాలతో 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందన్నారు. సిబిఎస్ఈలో పరీక్షలు రాసేందుకు విద్యార్థులను సిద్ధం చేస్తామని, నిపుణులతో చర్చించి వచ్చే ఏడాది మార్పులు తీసుకొస్తామని అన్నారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గవర్నమెంట్ స్కూళ్లలో సిబిఎస్ఈ రద్దుతో ఈ ప్రభుత్వం పేదల వ్యతిరేకి అని నిరూపించుకుందంటూ వైఎస్ జగన్ చేసిన ట్వీట్ కి మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కౌంటర్ ట్వీట్ చేశారు. విద్యాశాఖ గురించి లెక్చర్ ఇవ్వటం వింతగా ఉందని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఏం చదివారో, ఎక్కడ చదివారో అసలు తెలియని జగన్ విద్యాశాఖ గురించి లెక్చర్ ఇవ్వటం వింతగా ఉందని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం తీసుకున్న నిర్ణయం వల్ల 1000 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు రాయటానికి అవసరమైన సామర్థ్య పెంపు, ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్షా విధానం మార్చటం వల్ల 10వ తరగతి చదువుతున్న 75,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆక్షేపించారు. ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి వచ్చే విద్యా సంవత్సరం 6వ తరగతి నుంచే పరీక్షా విధానంలో మెల్లగా మార్పులు తీసుకొచ్చి సిబిఎస్ఈలో పరీక్షలు రాసేందుకు సిద్ధం చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు. గుడ్లు, చిక్కి, ఆఖరికి ఆయమ్మల జీతాలు కూడా బకాయి పెట్టిపోయిన కంసమామ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పాఠశాలల రూపురేఖలు మార్చాను అని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. జగన్ అంత ఉద్ధరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గినట్టో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా అంతకు ముందు సిబిఎస్ఈ విధానంపై వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. గవర్నమెంట్ స్కూళ్లలో సిబిఎస్ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారని అన్నారు. తద్వారా నాణ్యమైన విద్యకు గండి కొడుతున్నారన్న జగన్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. మీ ఇళ్లల్లో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటారు, కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లల విషయంలో వివక్ష ఎందుకని ప్రశ్నించారు. వాళ్లు ఎప్పటికీ కింది స్థాయిలోనే ఉండిపోవాలా? వారి జీవితాలకు శాపం పెట్టిన మాదిరిగా ఈ నిర్ణయాలు ఏంటని నిలదీశారు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దేంట్లోనూ తక్కువ కాదని, వీళ్లంతా తెలివైన వారని జగన్ అన్నారు. పైగా ప్రభుత్వ టీచర్లు లక్షల మంది పోటీపడే పరీక్షల్లో ఉత్తీర్ణులై చక్కటి శిక్షణ కూడా పొందినవారని పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న వారి కంటే గొప్ప చదువులు చదివిన వారు, గొప్పగా చదువులు చెప్పగలిగిన వారని అన్నారు. అలాంటి వారిని తక్కువగా చూసే మనస్తత్వాన్ని మార్చుకోవాలంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. దీంతో జగన్కు కౌంటర్ ఇస్తూ మంత్రి లోకేష్ కౌంటర్ ట్వీట్ చేశారు.